హాయ్ అండి, వెల్కమ్ టు మహిమా మ్యాథ్స్ అకాడమీ. ఈరోజు మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ గురించి డిస్కస్ చేద్దాం. సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే ఏం లేదండి, ఒక ఇంటిగ్రల్ సమ్ ఇచ్చినప్పుడు దాన్ని మనం డైరెక్ట్గా సాల్వ్ చేయలేనప్పుడు అందులో ఆ సమ్లో ఏదో ఒక టర్మ్ని అంటే ఏదో ఒక ఫంక్షన్ని టీ అని కన్సిడర్ చేసుకొని సాల్వ్ చేస్తాం. ఒక ఎగ్జాంపుల్ సమ్ తీసుకొని మీకు మెథడ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా. చూడండి, ఇంటిగ్రల్ tan x ఇంటూ secant square x dx. సమ్ ఇలా ఇస్తే దానికి డైరెక్ట్గా ఏ ఫార్ములా లేదు కదా మనం సాల్వ్ చేయడానికి. ఇలాంటప్పుడు మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ టూ ఫంక్షన్స్ అయితే ఉన్నాయి కదా, tan x ఒకటి, secant square x ఒకటి. అందులో ఒక ఫంక్షన్ని మనం t అని కన్సిడర్ చేసుకొని సాల్వ్ చేస్తాం. ఈ సమ్లో tan xని t అని కన్సిడర్ చేసుకోండి. tan x ని ఎందుకు t అని కన్సిడర్ చేసాం? secant square x కూడా ఉంది కదా, దాన్ని కూడా t అని కన్సిడర్ చేసుకోవచ్చు కదా అనే డౌట్ మీకు రావచ్చు. ఈ సమ్ లాస్ట్లో మీకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫస్ట్ tan x ని t అని కన్సిడర్ చేసుకోండి. కన్సిడర్ చేసుకున్నాక నెక్స్ట్ స్టెప్ ఏంటంటే బోత్ సైడ్స్ కూడా డెరివేషన్ అనేది అప్లై చేయాలి. ప్రతి సమ్లో కూడా ఏదో ఒక టర్మ్ని t అని కన్సిడర్ చేసుకుంటాం కదా, ఆ నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే ప్రతి సమ్లో కూడా బోత్ సైడ్స్ కూడా డెరివేషన్ అప్లై చేయాలి. విత్ రెస్పెక్ట్ టు x చేయాలి. డెరివేషన్ అప్లై చేయాలి. ఆ డెరివేషన్ విత్ రెస్పెక్ట్ టు x చేయాలి. సో tan x కి డెరివేషన్ ఏంటి? secant square x ఈక్వల్ టు t కి డెరివేషన్ ఏంటి? dt బై dx. నార్మల్గా విత్ రెస్పెక్ట్ టు x డెరివేషన్ అంటే ఏంటి? d బై dx కదా, d బై dx కదా డెరివేషన్ అంటే. ఇక్కడ t ఉంది కాబట్టి t వచ్చింది. ఇక్కడ ఆల్రెడీ x ఉంది కాబట్టి tan x డెరివేషన్ డైరెక్ట్గా secant square x వేస్తాం. నెక్స్ట్ ఇక్కడ dx అనేది డివైడ్ చేస్తుంది కదా, ఆ టర్మ్ యూతల్కి ట్రాన్స్ఫర్ చేస్తే మల్టిప్లై చేస్తుంది. అంటే secant square x ఇంటూ dxని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఇంటూ dx ఈక్వల్ టు dt. ఓకే, ఇలా వచ్చింది కదా. ఇప్పుడు ఇచ్చిన సమ్ని మళ్ళీ కన్సిడర్ చేసుకుందాం. ఏంటది? ఇంటిగ్రల్ tan x ఇంటూ secant square x dx. ఇదే కదా సమ్. ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఉంది కదా, ఇంటిగ్రల్ వేసాం. నెక్స్ట్ ఏముంది? tan x ఉంది. tan x ని మనం ఏం కన్సిడర్ చేసుకున్నాం? t. సో tan x ప్లేస్లో నేను t అని సబ్స్టిట్యూట్ చేస్తున్నా. నెక్స్ట్ ఏముంది? secant square x ఇంటూ dx ఉంది కదా. ఇక్కడ ఏమొచ్చింది? secant square x ఇంటూ dx. సో ఈ secant square x ఇంటూ dx ప్లేస్లో ఈ dtని సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా, dtని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఈక్వల్ టు, సో సింపుల్గా వచ్చేసింది కదా, టీలోకి కన్వర్ట్ అయింది మొత్తం ఇంటిగ్రేషన్ అంతా. ఇంటిగ్రల్ టీ. నార్మల్గా ఇంటిగ్రల్ x dx అంటే ఏం చేస్తాం? x పవర్లో ఏమీ లేదు కాబట్టి 1 ఉందని అర్థం. ఫార్ములా ఏంటి? ఇంటిగ్రల్ x పవర్ n dxకి ఫార్ములా x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 ప్లస్ c. అదే కదా ఫార్ములా. సో ఇక్కడ n ప్లేస్లో ఇక్కడ 1 ఉంది. 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది? x పవర్ n అంటే 1. 1 ప్లస్ 1 బై 1 ప్లస్ 1 ప్లస్ c. 1 ప్లస్ 1 అంటే 2. x స్క్వేర్ బై 2 వస్తుంది. ఓకేనా? అంటే ఇక్కడ ఇంటిగ్రల్ x dx ఉంది, ఇక్కడ x ప్లేస్లో ఇక్కడ t ఉంది. ఇక్కడ t ఉంది, విత్ రెస్పెక్ట్ టు ఇంటిగ్రేషన్ కూడా tనే ఉంది. సో ఇక్కడే వస్తుంది ఇంటిగ్రల్ x dx అయితే x స్క్వేర్ బై 2 అయినప్పుడు ఇంటిగ్రల్ t dt ఏమవుతుంది? t స్క్వేర్ బై 2 అవుతుంది. ప్లస్ కాన్స్టెంట్ యాడ్ చేయాలి కదా, ప్లస్ సి. నెక్స్ట్ ఇచ్చిన సమ్ మనకి ఎక్సెల్లో ఉంది. మనకు వచ్చిన ఆన్సర్ ఎలా ఉంది? ఆన్సర్ అయితే వచ్చేసింది, ఇంటిగ్రేషన్ అయితే కంప్లీట్ అయింది. కానీ ఎలా ఉంది ఆన్సర్? టీలో ఉంది. అలా ఉండకూడదు కదా, మళ్ళీ దీన్ని ఎక్సెల్లోకి కన్వర్ట్ చేయాలి. సో దానికి ఏం చేస్తాం? టీ అంటే స్టార్టింగ్లో ఏం కన్సిడర్ చేసుకున్నాం? tan x. సో ఈ టీ ప్లేస్లో tan xని సబ్స్టిట్యూట్ చేయండి. tan x స్క్వేర్ ఉంది కదా, హోల్ స్క్వేర్ బై 2 ప్లస్ సి. ఇప్పుడు ఆన్సర్ వచ్చింది. ఆన్సర్ కూడా ఎక్సెల్లో ఉంది. సో ఇలా సాల్వ్ చేసుకుంటాం. టీ సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే ఇలా సాల్వ్ చేస్తాం. ప్రతి సమ్లో కూడా టర్మ్ని టీ అనే కన్సిడర్ చేస్తాం కాబట్టి దీన్ని టీ సబ్స్టిట్యూషన్ మెథడ్ అని కూడా అంటారు. నెక్స్ట్ స్టార్టింగ్లో ఇక్కడ 2 ఫంక్షన్స్ ఉంటే tan xని టీ అని కన్సిడర్ చేసుకున్నాం కదా. secant square x ని ఎందుకు కన్సిడర్ చేసుకోలేదు అంటే, సపోజ్ దాన్ని టీ అని కన్సిడర్ చేసుకుంటే ఎలా వస్తుందో చూడండి. secant square x ఈక్వల్ టు t అని కన్సిడర్ చేసుకుంటే
టీ అని కన్సిడర్ చేసుకున్నాక నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలని చెప్పాను, బోత్ సైడ్స్ కూడా డెరివేషన్ అప్లై చేయాలి. సో సీకెంట్ స్క్వేర్ ఎక్స్కి డెరివేషన్ ఏంటి, ఎక్స్ స్క్వేర్కి డెరివేషన్ ఏంటి 2x కదా. సో సీకెంట్ స్క్వేర్ ఎక్స్కి ఏమవుతుంది 2 సీకెంట్ ఎక్స్ అవుతుంది. 2 సీకెంట్ ఎక్స్ ఇంటూ నెక్స్ట్ ఎక్స్ ప్లేస్లో ఉన్న దానికి ఇన్నర్ డెరివేషన్ చేయాలి కదా. సీకెంట్ ఎక్స్కి మళ్ళీ డెరివేషన్ అప్లై చేయాలి. ఏంటి సీకెంట్ ఎక్స్ ఇంటూ tan x ఈక్వల్ టు టీకి డెరివేషన్ dt బై dx. ఈ బై dx ఇవతలకి ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుంది ఇంటూ dx అవుతుంది. సో ఇక్కడ ఏమొచ్చింది 2 సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ tan x dx వచ్చింది. tan x ని t అని కన్సిడర్ చేసుకుంటే మనకి డైరెక్ట్గా ఏమొచ్చింది సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ dx. అంటే ఈ tan x ని t అని కన్సిడర్ చేసుకుంటే ఈ రిమైనింగ్ పార్ట్ ఉంది కదా, ఆ పార్ట్ అంతా మనకి ఇక్కడ వచ్చేసింది. కానీ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ అని t అని కన్సిడర్ చేసుకుంటే ఆ రిమైనింగ్ పార్ట్ మనకి రావట్లేదు కదా, ఓకేనా. అందుకని మనం tan x ని t అని కన్సిడర్ చేసుకున్నాం. మీరు ప్రతి సమ్లో కూడా ఎలా గుర్తుపెట్టుకుంటారు అంటే ఈ సమ్లో ఒక ఫంక్షన్ f ఆఫ్ x అనుకుంటే ఆ ఫంక్షన్ యొక్క డెరివేషన్ కూడా అందులోనే ఉంటుంది. ఇప్పుడు సపోజ్ tan x ని f ఆఫ్ x అని కన్సిడర్ చేసుకుందాం. tan x ని f ఆఫ్ x అనుకుంటే tan x కి డెరివేషన్ ఏంటి సీకెంట్ స్క్వేర్ x, అంటే ఇదేమవుతుంది f డాష్ ఆఫ్ x అవుతుంది. ఇలా ఉండేటప్పుడు f ఆఫ్ x నే మనం t అని కన్సిడర్ చేసుకోవాలి. f డాష్ ఆఫ్ x ని t అని కన్సిడర్ చేసుకోకూడదు. ప్రతి సమ్లో కూడా ఒక ఫంక్షన్ ఉంటుంది, దాని డెరివేషన్ కూడా ఆ సమ్లోనే ఉంటుంది. ఏదైతే f ఆఫ్ x అవుతుందో దాన్నే మనం t అని కన్సిడర్ చేసుకుంటే సింపుల్గా వస్తుంది. సో ఇవి ఫార్ములాస్ అండి, టీ సబ్స్టిట్యూషన్ మెథడ్లో యూస్ అయ్యే ఫార్ములాస్. ఇవి ఎలా వచ్చాయో ఒక 2 ఫార్ములాస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తా. ఫస్ట్ ఫార్ములా ఇంటిగ్రల్ e పవర్ ax dx ఈక్వల్ టు 1/a e పవర్ ax వచ్చింది కదా. నార్మల్గా ఇంటిగ్రల్ e పవర్ xకి ఫార్ములా ఏంటి మీకు e పవర్ xే కదా. సో అలాగే ఇంటిగ్రల్ e పవర్ ax కూడా e పవర్ ax వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు x చేస్తున్నాను కదా, అక్కడ ఏముంది e పవర్ ax dx ఉంది. నార్మల్గా ఇంటిగ్రల్ e పవర్ x ఫార్ములాలోనే కదా ఉంది అది, అంటే ఏమవుతుంది e పవర్ xే వస్తుంది. e పవర్ x అంటే axే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు x చేస్తున్నాం, కానీ x ప్లేస్లో ఏముంది, ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు x చేస్తున్నాం, x ప్లేస్లో xే ఉంది. ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు x చేస్తున్నాం, x ప్లేస్లో ax ఉంది కదా. కాబట్టి దానికి మళ్ళీ ఇన్నర్ డెరివేషన్ అనేది అప్లై చేయాలి. మీరు ఫస్ట్ ఇయర్లో ఇన్నర్ డెరివేషన్ గురించి నేర్చుకునే ఉంటారు కదా. ఏఎక్స్కి ఇన్నర్ డెరివేషన్ చేస్తే ఏమొస్తుంది ఏ వస్తుంది. డెరివేషన్స్లో అయితే వచ్చిన ఇన్నర్ డెరివేషన్ని మల్టిప్లై చేస్తాం, ఇంటిగ్రేషన్స్లో అయితే ఇన్నర్ డెరివేషన్ని డివైడ్ చేస్తాం, ఓకేనా. సో దాన్నే 1/a ఇంటూ e పవర్ ax అని రాసుకోవచ్చు. సో ఫార్ములా అలా వచ్చింది. సెకండ్ ఫార్ములా చూద్దాం. సెకండ్ ఫార్ములా ఏంటి, ఇంటిగ్రల్ sin ax ప్లస్ b dx ఇది కదా. నార్మల్గా ఇంటిగ్రల్ sin x ఫార్ములా ఏంటి, ఇంటిగ్రల్ sin x అంటే మైనస్ కాస్ x కదా, మైనస్ కాస్ x ప్లస్ c కదా. సో ఇక్కడ కూడా ఇది కూడా అలాగే ఉంది, కాకపోతే ఇక్కడ x ప్లేస్లో ఇక్కడ ax ప్లస్ b ఉంది. sin xకి మైనస్ కాస్ x వస్తే sin ax ప్లస్ bకి ఏమొస్తుంది మైనస్ కాస్ x ప్లస్లో ఏంటి ax ప్లస్ b. కాకపోతే విత్ రెస్పెక్ట్ టు x కదా ఇంటిగ్రేషన్ చేస్తున్నాం, కానీ x ప్లేస్లో ax ప్లస్ b కదా ఉంది, దానికి మళ్ళీ ఇన్నర్ డెరివేషన్ అప్లై చేయాలి. ax ప్లస్ bకి డెరివేషన్ చేస్తే ఏమొస్తుంది a అనేది కాన్స్టెంట్ ఇంటూ xకి డెరివేషన్ 1 ప్లస్ b అనేది కాన్స్టెంట్ కాబట్టి దాని డెరివేషన్ 0. ఇంకా ఏ మిగిలింది ఇన్నర్ డెరివేషన్ ఏ ఉంది. ఇంటిగ్రేషన్ చేసాం కాబట్టి ఆ ఇన్నర్ డెరివేషన్ని డివైడ్ చేసాం. సో ఈ ఫార్ములా అలా వచ్చింది. రిమైనింగ్ ఫార్ములాస్ అన్నీ కూడా సేమ్ అంతే వస్తాయి. నెక్స్ట్ ఇంతవరకు కూడా మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఫార్ములాస్ చూద్దాం. నెక్స్ట్ 3 ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్, 8, 9, 10 ఆ 3 ఫార్ములాస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒక ఫార్ములా చూసుకుందాం ఎలా వచ్చిందో. ఫస్ట్ ఫార్ములా ఇంటిగ్రల్ f డాష్ ఆఫ్ x బై f ఆఫ్ x
డిఎక్స్. ఇది కన్సిడర్ చేసాం, ఆన్సర్ ఇది రావాలి. దాన్ని ప్రూవ్ చేసి చూపిస్తాను మీకు. టీ సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే ముందే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఒక ఇంటిగ్రేషన్ ఇచ్చే దాంట్లో ఒక ఫంక్షన్ ఉంటే దాని డెరివేషన్ కూడా అందులోనే ఉంటుంది. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని టీ అని కన్సిడర్ చేసుకోండి, ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, బోత్ సైడ్స్ కూడా డెరివేషన్ అప్లై చేయాలి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ బోత్ సైడ్స్ కూడా ఈ ఈక్వేషన్కి డెరివేషన్ అప్లై చేయండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్కి డెరివేషన్ ఏమవుతుంది, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. టీకి డెరివేషన్ ఏమవుతుంది, డిటీ బై డిఎక్స్ అవుతుంది. ఈ డిఎక్స్ ఇక్కడ డివైడ్ చేస్తుంది, దాన్ని యూతలకి ట్రాన్స్ఫర్ చేయండి, మల్టిప్లై చేస్తుంది. అంటే ఏమొస్తుంది, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈక్వల్ టు డిటి ఇలా వచ్చింది కదా. ఇప్పుడు ఈ టర్మ్ని మళ్ళీ కన్సిడర్ చేసుకుందాం. ఏంటది, ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు ఇంటిగ్రల్, ఇక్కడ డిఎక్స్ అనేది న్యూమరేటర్లో ఉన్నట్టే కదా, డినామినేటర్లో లేదు కదా, న్యూమరేటర్లో ఉన్నట్టే. అంటే టోటల్గా న్యూమరేటర్లో ఏముంది, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఉంది. ఇక్కడ కూడా అదే ఉంది కదా, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఉంది. ఈ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ప్లేస్లో మనం డిటీని సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా, సబ్స్టిట్యూట్ చేసుకుందాం. డిటీ బై డినామినేటర్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంది కదా, టోటల్గా ఈ ఫంక్షన్ మొత్తాన్ని మనం టీలోకి కన్వర్ట్ చేస్తున్నాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఏమని కన్సిడర్ చేసుకున్నా, స్టార్టింగ్లో టీ అని కన్సిడర్ చేసుకున్నా, సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, అయిపోయింది కదా. సో దీన్ని ఇంటిగ్రల్ 1/t ఇంటూ డిటీ అని రాయొచ్చు కదా. మీకు ఆల్రెడీ ఒక ఫార్ములా తెలుసు, ఇంటిగ్రల్ 1/xకి ఫార్ములా తెలుసు, ఏంటి, లాగ్ ఎక్స్. దీన్ని కంపేర్ చేయండి. ఇక్కడ ఇంటిగ్రల్ 1/x dx ఉంది, ఇక్కడ ఇంటిగ్రల్ 1/t dt ఉంది. దానికి లాగ్ ఎక్స్ వస్తే దీనికి ఏమొస్తుంది, లాగ్ టీ వస్తుంది. ప్లస్ ఇంటిగ్రేషన్ కంప్లీట్ అయింది కదా, కాన్స్టెంట్ యాడ్ చేయాలి ప్లస్ సి. నెక్స్ట్ ఈ సమ్ అనేది ఎక్స్ఎల్లో ఉంది కదా, ఇక్కడ వచ్చిన ఆన్సర్ టీలో ఉంది, దాన్ని మళ్ళీ ఏం చేయాలి, ఎక్స్ఎల్లోకి కన్వర్ట్ చేయాలి. అంటే ఏం చేయాలి, లాగ్ టీ అంటే ఏం కన్సిడర్ చేసుకున్నా, స్టార్టింగ్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి వచ్చింది కదా. ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ కన్సిడర్ చేసుకుంటే లాగ్ మాడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చింది. ఇక్కడ మాడ్ పెట్టినా పెట్టకపోయినా ప్రాబ్లమే ఉండదండి. లాగ్ అనేది పాజిటివ్ వాల్యూసే తీసుకుంటుంది, నెగిటివ్ వాల్యూస్ ఎగ్జిస్ట్ అవ్వవు, అందుకని మాడ్ పెడతారు, పెట్టకపోయినా నో ప్రాబ్లం. సో ఈ రిమైనింగ్ 2 ఫార్ములాస్ని కూడా మనం టీ సబ్స్టిట్యూషన్ మెథడ్ యూజ్ చేసుకుని సింపుల్గా ఇలానే సాల్వ్ చేసుకోవచ్చు. 1-2 స్టెప్స్లో మీకు ఆన్సర్ వస్తుంది. ఈ ఫార్ములాస్కి ప్రూఫ్ ఇంపార్టెంట్ కాదు, కానీ ఈ 3 ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇంటిగ్రేషన్ లాస్ట్ వరకు కూడా మనకి యూజ్ అవుతాయి ఫార్ములాస్, ఓకేనా. సబ్స్టిట్యూషన్ మెథడ్ మీద బేస్ అయిన సమ్స్ అనేవి సాల్వ్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ సమ్లో ఏముంది, ఇంటిగ్రల్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ హోల్ స్క్వేర్ బై √1 - x² dx కదా. ఇక్కడ ఏం చేస్తామంటే ఈ సమ్ని ఇంటిగ్రల్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ 1/√1 - x² dx, దీన్ని ఇలా రాయొచ్చు కదా, ఇచ్చిన సమ్ని ఇలా రాసాం. ఈ డినామినేటర్లో ఉన్న √1 - x² పక్కన రాసాం, ఓకేనా, మీకు క్లారిటీ కోసం. ఇప్పుడు సైన్ ఇన్వర్స్ ఎక్స్కి డెరివేషన్ చేస్తే ఈ టర్మ్ వస్తుంది కదా, డెరివేషన్ ఫార్ములాస్ మీకు ఐడియా ఉన్నాయి కదా. సైన్ ఇన్వర్స్ ఎక్స్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటే 1/√1 - x² అనేది ఏమవుతుంది, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. అంటే ఒక టర్మ్ ఉంది, దాని డెరివేషన్ కూడా ఇందులోనే ఉంది. సో ఇలా ఉండేటప్పుడు ఏం చేయాలని చెప్పా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే టర్మ్ ఏది ఉందో దాన్నే మనం టీ అని కన్సిడర్ చేసుకోవాలి. సైన్ ఇన్వర్స్ ఎక్స్ని టీ అని కన్సిడర్ చేసుకుందాం, ఓకేనా. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, టీ అని కన్సిడర్ చేసుకున్నాక నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే బోత్ సైడ్స్ కూడా డెరివేషన్ అప్లై చేయాలి. ఓకే, సైన్ ఇన్వర్స్ ఎక్స్కి డెరివేషన్ ఏమవుతుంది ఇప్పుడు, 1/√1 - x² ఈక్వల్ టు టీకి డెరివేషన్ ఏంటి, dt బై dx. dx ఇక్కడ డివైడ్ చేస్తుంది, సో దాన్ని ఇవతలకు ట్రాన్స్ఫర్ చేస్తే మల్టిప్లై చేస్తుంది. ఏమొస్తుంది, 1/√1 - x² ఇంటూ dx ఈక్వల్ టు dt.
ఇప్పుడు ఈ టర్మ్ ఉంది కదా, దాన్ని మళ్ళీ కన్సిడర్ చేసుకుందాం. ఏంటది? ఇంటిగ్రల్ sin inverse x whole square into 1/√1 minus x square into dx కదా. ఇప్పుడు ఈ టోటల్ ఈ టర్మ్ మొత్తాన్ని టీలోకి కన్వర్ట్ చేద్దాం. ఇక్కడ x లేకుండా టోటల్గా టీలోకి కన్వర్ట్ చేద్దాం. ఇక్కడ sin ఇన్వర్స్ xని ఏమని కన్సిడర్ చేసుకున్నాం? స్టార్టింగ్లో t కదా, sin ఇన్వర్స్ x ప్లేస్లో టీని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఇంకా దానికి స్క్వేర్ ఉంది. ఇంకా నెక్స్ట్ ఏం మిగిలింది? ఈ టర్మ్ మిగిలింది. ఇది సేమే కదా, 1/√1 minus x square into dx. ఇది కూడా సేమ్ టర్మ్ కదా. సో దీని ప్లేస్లో మనం dtని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. dt. సో ఇంటిగ్రల్ t స్క్వేర్కి ఫార్ములా ఏమవుతుంది? ఫార్ములా అప్లై చేస్తే t³/3 వస్తుంది, ప్లస్ కాన్స్టెంట్ యాడ్ చేయాలి కదా, ప్లస్ c. నెక్స్ట్ వచ్చిన ఆన్సర్ టీలో ఉంది, మనకి ఇచ్చిన సమ్ మాత్రం ఎక్సెల్లో ఉంది. సో ఆన్సర్ ఏం చేయాలి? మళ్ళీ ఎక్సెల్లోకి కన్వర్ట్ చేస్తేనే ఆన్సర్ కంప్లీట్ అయినట్టు. టీ అంటే ఏం కన్సిడర్ చేసుకున్నాం ఇక్కడ? సైన్ ఇన్వర్స్ ఎక్స్. సో ఈ టీ ప్లేస్లో సైన్ ఇన్వర్స్ ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. సైన్ ఇన్వర్స్ ఎక్స్ క్యూబ్ ఉంది కదా, క్యూబ్ బై 3 ప్లస్ సి. సో ఇది ఆన్సర్. నెక్స్ట్ ఇంటిగ్రల్ కాస్ క్యూబ్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ డిఎక్స్ కదా. ఇప్పుడు ఇది చూడగానే మీకు ఒక ఐడియా వస్తుంది. సైన్ ఎక్స్ని టీ అని కన్సిడర్ చేసుకుంటే కాస్ ఎక్స్ అనేది దాని డెరివేషన్ అవుతుంది కదా, సింపుల్గా అలా సాల్వ్ చేయొచ్చు అనుకుంటారు. కానీ ఇక్కడ కాస్కి క్యూబ్ ఉంది కదా, అలా సాల్వ్ చేయడానికి అవ్వదు. సో ఇక్కడ కాస్ ఎక్స్నే టీ అని కన్సిడర్ చేసుకోండి. ఇక్కడ సైన్ ఎక్స్ని టీ అని కన్సిడర్ చేసుకుంటే కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ప్లస్లో డిటి సబ్స్టిట్యూట్ చేయగలగాలి. కానీ అక్కడ ఓన్లీ కాస్ ఎక్స్ లేదు కదా, కాస్ క్యూబ్ ఎక్స్ ఉంది. కాబట్టి రివర్స్లో కాస్ ఎక్స్నే టీ అని కన్సిడర్ చేసుకోండి. ఇక్కడ కాస్ ఎక్స్ డెరివేషన్ చేసినా సరే సైన్ ఎక్స్ వస్తుంది కదా, మైనస్ సైన్ ఎక్స్ వస్తుంది. మైనస్తో ప్రాబ్లం ఉండదు, మైనస్తో కాన్స్టెంట్స్తో ప్రాబ్లం ఉండదు. కాస్ ఎక్స్నే టీ అని కన్సిడర్ చేసుకోండి. సో నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? బోత్ సైడ్స్ డెరివేషన్ అప్లై చేయాలి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. కాస్ ఎక్స్ డెరివేషన్ చేస్తే ఏమొస్తుంది? మైనస్ సైన్ ఎక్స్ వస్తుంది. ఈక్వల్ టు టీకి డెరివేషన్ చేస్తే డిటి బై డిఎక్స్ వస్తుంది కదా, ఆ బై డిఎక్స్ ఇవతలకి ట్రాన్స్ఫర్ చేయండి. ఏమొచ్చింది? మైనస్ సైన్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు డిటి. ఈ మైనస్ అవతలకి ట్రాన్స్ఫర్ చేయండి. మైనస్ అవతలకి పంపించిన మైనస్ గానే ఉంటుంది. టోటల్ ఈ టర్మ్ ని అవతలకి ట్రాన్స్ఫర్ చేస్తే ప్లస్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అవుతుంది. కానీ ఓన్లీ మైనస్ ని పంపిస్తున్నా మైనస్ గానే ఉంటుంది. ఈక్వల్ టు మైనస్ డిటి. ఇప్పుడు ఈ టూ టర్మ్స్ కూడా అందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి సాల్వ్ అవుతుంది ప్రాబ్లం. ఇది మళ్ళీ కన్సిడర్ చేద్దాం. ఇంటిగ్రల్ కాస్ క్యూబ్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ కాస్ ఎక్స్నే కదా మనం టీ అని కన్సిడర్ చేసాం. సో కాస్ ఎక్స్ ప్లేస్లో టీ సబ్స్టిట్యూట్ చేయండి. దానికి ఏముంది? క్యూబ్ ఉంది, క్యూబ్. ఇంకా ఏం రిమైనింగ్ ఉంది? సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ మిగిలింది. సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ని సాల్వ్ చేస్తే మనకేం వచ్చింది? మైనస్ డిటి వచ్చింది. సబ్స్టిట్యూట్ చేయండి. ఈక్వల్ టు ఈ మైనస్ని ఇంటిగ్రేషన్ బయటికి తీసుకువచ్చింది. మైనస్ ఇంటిగ్రల్ ఇంకా రిమైనింగ్ ఏముంది? టీ క్యూబ్ ఇంటూ డిటి. ఇంటిగ్రల్ టీ క్యూబ్ ఫార్ములా అప్లై చేస్తే ఏమొస్తుంది? t⁴/4 ప్లస్ ఇంటిగ్రేషన్ కంప్లీట్ అయింది కదా, కాన్స్టెంట్ యాడ్ చేయాలి ప్లస్ సి. నెక్స్ట్ టీలో వచ్చింది కదా ఆన్సర్, దాన్ని ఏం చేయాలి? మళ్ళీ ఎక్సెల్లోకి కన్వర్ట్ చేయాలి. టీ అంటే ఏం కన్సిడర్ చేసుకున్నాం? కాస్ ఎక్స్. సబ్స్టిట్యూట్ చేసుకుందాం. కాస్ ఎక్స్ హోల్ పవర్ 4/4 ప్లస్ సి. అలా సింపుల్గా సాల్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సమ్ వచ్చేసి ఇది. ఇక్కడ సింపుల్గా మీకు అర్థమవుతుంది. సమ్ చూడగానే కష్టంగా అనిపించినా అది సింపుల్గా ఉంది. ఇక్కడ చూడండి, ఎక్స్ ప్లస్ 1/x ఉంది కదా, దానికి డెరివేషన్ చేస్తే డైరెక్ట్గా ఇది వస్తుంది. ఎందుకంటే ఎక్స్కి డెరివేషన్ చేస్తే 1 వస్తుంది, 1/x డెరివేషన్ చేస్తే -1/x² వస్తుంది. సో ఇది f ఆఫ్ x అనుకుంటే ఇది ఏమవుతుంది? f' ఆఫ్ x అవుతుంది. ఇప్పుడు ఏం t అని కన్సిడర్ చేసుకుంటాం? లెటర్ x ప్లస్ 1/x ఈక్వల్ టు t అని కన్సిడర్ చేసుకుందాం. నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ బోత్ సైడ్స్ కూడా డెరివేషన్ అప్లై చేయాలి. బోత్ సైడ్స్ డెరివేషన్ అప్లై చేయండి. ఎక్స్కి డెరివేషన్ ఏమొస్తుంది? 1. దీనికి డెరివేషన్ చేస్తే మళ్ళీ ఇదే వస్తుంది. నెక్స్ట్
1/xకి డెరివేషన్ చేస్తే ఏమొస్తుంది -1/x² వస్తుంది ఈక్వల్ టు టీకి డెరివేషన్ dt/dx. ఈ బై dx ఇవతలకి ట్రాన్స్ఫర్ చేస్తే ఇంటూ dx అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ సమ్ని మళ్ళీ కన్సిడర్ చేసుకుందాం. ఇంటిగ్రల్ 1/x² ఇంటూ e⁻x ప్లస్ 1/x ఇంటూ dx ఈక్వల్ టు ఇంటిగ్రల్, ఫస్ట్ ఈ టర్మ్ రాదు, ఏముంది ఇక్కడ ఈ ఉంది, ఈ పవర్లో ఏముంది x ప్లస్ 1/x ఉంది. x ప్లస్ 1/xని ఏమని కన్సిడర్ చేసుకున్నాం t. సో దీని ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి t. ఇంకా రిమైనింగ్ ఏముంది, ఓన్లీ ఈ టర్మ్ రాసాం. ఇంకా రిమైనింగ్ ఏముంది 1/1/x² ఇంటూ dx ఉంది. 1/1/x² ఇంటూ dx ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు dt. సో ఇంటిగ్రల్ e⁻xకి ఫార్ములా ఏంటి e⁻x. ఇంటిగ్రల్ e⁻tకి ఫార్ములా ఏంటి e⁻tని, e⁻t ప్లస్ c. నెక్స్ట్ ఇలా వదిలేయకూడదు కదా ఆన్సర్ని, టీలో ఉన్న ఆన్సర్ని ఎక్స్లోకి మార్చాలి. e⁻t ప్లస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి మళ్ళీ x ప్లస్ 1/x ప్లస్ కాన్స్టెంట్ c, అలా వస్తుంది. నెక్స్ట్ సమ్ ఇంటిగ్రల్ 1/√sin 1x ఇంటూ √1 - x² dx. ఇక్కడ ఈ సమ్ని ఎలా రాద్దాం అంటే 1/√sin 1x ఇంటూ 1/√1 - x² dx. ఇలా రాసుకుంటే ప్రాబ్లం ఏం లేదు కదా, ఇచ్చిన సమ్ని ఇలా రాసుకున్నాం. ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. sin 1x f(x) అయితే దానికి డెరివేషన్ చేస్తే ఈ టర్మ్ వస్తుంది కదా, అలాంటప్పుడు ఏం చేయాలి sin 1xని t అని కన్సిడర్ చేసుకోవాలి. sin 1x ఈక్వల్ టు t అని కన్సిడర్ చేసుకున్నాం. బోత్ సైడ్స్ ఏం అప్లై చేయాలి, నెక్స్ట్ డెరివేషన్ అప్లై చేయాలి. sin 1xకి డెరివేషన్ చేస్తే ఏమొస్తుంది 1/√1 - x² ఈక్వల్ టు టీకి డెరివేషన్ చేస్తే dt/dx కదా, బై dx న్యూట్రల్ ట్రాన్స్ఫర్ చేస్తే ఇంటూ dx అవుతుంది. సో ఇక్కడికి స్టాప్ చేసేసి ఈ 2 ఈక్వేషన్స్ కూడా ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈజీగా సాల్వ్ అవుతుంది. మళ్ళీ ఈ సమ్ని కన్సిడర్ చేసుకుందాం. ఇంటిగ్రల్ 1/√sin 1x ఇంటూ 1/√1 - x² dx కదా, ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1/√ ఉంది కదా sin 1xని ఏమని కన్సిడర్ చేసాం t కదా, t సబ్స్టిట్యూట్ చేయండి. ఇంకా రిమైనింగ్ ఏముంది 1/√1 - x² ఇంటూ dx అంటే ఇదే కదా. ఈ టోటల్ ఈ టర్మ్ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు dt సబ్స్టిట్యూట్ చేయొచ్చు. మీకు దీనికి ఫార్ములా ఉంది. ఇంటిగ్రల్ 1/√x అంటే ఫార్ములా 2√x. ఇంటిగ్రల్ 1/√t అంటే ఫార్ములా ఏంటి 2√t. ఇంటిగ్రేషన్ కంప్లీట్ అయింది కాబట్టి కాన్స్టెంట్ యాడ్ చేస్తున్నాం ప్లస్ c ఈక్వల్ టు 2 ఉంది కదా, 2 ఇంటూ √t అంటే ఏం కన్సిడర్ చేసాం స్టార్టింగ్లో sin 1x, అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం ప్లస్ కాన్స్టెంట్ c. ఓకే కదా. నెక్స్ట్ సమ్, దాన్ని ఏదైనా t అని కన్సిడర్ చేసుకున్న ఆన్సర్ రాదు. సపోజ్ cos xని t అని కన్సిడర్ చేసుకుంటే cos xకి డెరివేషన్ -sin x. ఓన్లీ sin x ఉంటే sin x ఇంటూ dx ప్లేస్లో dtనో -dtనో సబ్స్టిట్యూట్ చేయొచ్చు. కానీ అక్కడ sin⁻4x ఉంది, అంటే దీనిలో కొంచెం చేంజెస్ చేసి తర్వాత సబ్స్టిట్యూషన్ మెథడ్ అప్లై చేయాలి. ఇక్కడ sin⁻4x ఉంది కదా, ఈ cos⁻6xని cos⁻4x ఇంటూ cos²x అని రాయొచ్చు కదా, ఇంటూ dx ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఇప్పుడు sin/cos అంటే ఏమవుతుంది tan కదా, sin⁻4x/cos⁻4x అంటే tan⁻4x అవుతుంది. ఇంకా రిమైనింగ్ ఏం మిగిలింది 1/cos²x మిగిలింది. 1/cos అంటే ఏంటి సీకెండ్ కదా, 1/cos²x అంటే ఏమవుతుంది sec²x ఇంటూ dx. ఇప్పుడు సబ్స్టిట్యూషన్ మెథడ్ మనం యూజ్ చేయొచ్చు. tan xని డెరివేషన్ చేస్తే ఏమవుతుంది మనకి sec² x వస్తుంది.
సో tan xని t అని కన్సిడర్ చేసుకుంటే సింపుల్గా సాల్వ్ అవుతుంది. లెట్ tan x ఈక్వల్ టు t అని కన్సిడర్ చేసుకోండి. బోత్ సైడ్స్ కూడా డెరివేషన్ అప్లై చేయండి. tan x కి డెరివేషన్ చేస్తే secant square x వస్తుంది. t కి డెరివేషన్ dt by dx కదా, by dx ఇదిలో ట్రాన్స్ఫర్ చేస్తే మల్టిప్లై చేస్తుంది. సో ఈ టర్మ్ ఏమవుతుంది ఇప్పుడు ఈక్వల్ టు ఇంటిగ్రల్ tan x ని ఏమనుకున్నాం మనం t అని కన్సిడర్ చేసాం. దానికి ఏముంది పవర్ 4 ఉంది అంటే t పవర్ 4. ఇంకా రిమైనింగ్ ఏముంది secant square x into dx. secant square x into dx ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు dt సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో దీనికి ఫార్ములా అప్లై చేస్తే ఏమొస్తుంది t పవర్ 5/5 ప్లస్ c. నెక్స్ట్ t ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేస్తాం t అంటే ఏం కన్సిడర్ చేసుకున్నాం tan x హోల్ పవర్ 5/5 ప్లస్ కాన్స్టెంట్ c. ఇది ఆన్సర్. నెక్స్ట్ సమ్ ఇంటిగ్రల్ e పవర్ 2x dx. సేమ్ ఇక్కడ 2x ఉంది కదా, ఆ 2xని t అని కన్సిడర్ చేసుకోండి. 2xకి డెరివేషన్ చేస్తే ఏమొస్తుంది 2. ఆ 2 అందులో లేదు కదా అనుకోవద్దు, అది కాన్స్టెంటే కదా. వేరియబుల్లో ఏమైనా చేంజెస్ వస్తే ఇబ్బంది, కానీ 2 అనేది కాన్స్టెంటే కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు. 2x ఈక్వల్ టు t అని కన్సిడర్ చేసుకోండి. దీనికి ఏం చేయాలి బోత్ సైడ్స్ కూడా డెరివేషన్ అప్లై చేయాలి. ఓకే 2xకి డెరివేషన్ చేస్తే ఏమొస్తుంది ఇప్పుడు 2 కాన్స్టెంట్ కదా, 2 ఇంటూ xకి డెరివేషన్ చేస్తే 1 వస్తుంది. సో 2xకి డెరివేషన్ 2నే వస్తుంది ఈక్వల్ టు tకి డెరివేషన్ dt బై dx కదా. నెక్స్ట్ dx ఇక్కడ డివైడ్ చేస్తుంది, యువతలు ట్రాన్స్ఫర్ చేస్తే మల్టిప్లై చేస్తుంది. 2 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, అవతలు ట్రాన్స్ఫర్ చేస్తే డివైడ్ చేస్తుంది. సో టోటల్గా దీన్ని ఎలా రాయొచ్చు అంటే dx ఈక్వల్ టు dt బై 2. dx యువతలకు తీసుకొచ్చాం, 2 అటు తీసుకెళ్దాం. ఈ 2 ఈక్వేషన్స్ ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. సమ్ ఏంటి ఇంటిగ్రల్ e పవర్ 2x dx ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఉంది కదా, ఇంటిగ్రల్ e పవర్ 2x అంటే ఏమనుకున్నాం t అనుకున్నాం. dx అంటే ఏమొచ్చింది మనకి dt బై 2 వచ్చింది. బై 2 అనేది కాన్స్టెంట్ కదా, అది బయటికి తీసుకొద్దాం. 1/2 అనేది కాన్స్టెంట్ బయటికి తీసుకొచ్చి ఇంకా లోపలే ఉంది ఇంటిగ్రల్ e పవర్ t dt 1/2 ఇంటిగ్రల్ e పవర్ t అంటే ఫార్ములా e పవర్ t ప్లస్ కాన్స్టెంట్ c 1/2 e పవర్ t అంటే ఏం కన్సిడర్ చేసుకున్నా 2x ప్లస్ కాన్స్టెంట్ c. ఈ సమ్ని ఫార్ములా అప్లై చేసి కూడా చేయొచ్చు. స్టార్టింగ్లో కొన్ని ఫార్ములాస్ చెప్పాను కదా, అందులో ఫస్ట్ ఫార్ములా ఏంటి ఇంటిగ్రల్ e పవర్ ax dx ఈక్వల్ టు 1/a e పవర్ ax ప్లస్ c. ఇది ఫార్ములా. డైరెక్ట్ ఈ ఫార్ములా అప్లై చేసుకుంటే ఏమొస్తుంది దీన్ని ఈ ఫార్ములాని కంపేర్ చేయండి. ఇక్కడ 2 ఉంది, సో ఈ ఫార్ములాలో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి ఏ ప్లేస్లో 2ని సబ్స్టిట్యూట్ చేయాలి. 1/a అంటే ఏంటి 2 e పవర్ ax, a అంటే 2x ప్లస్ c. ఇలా ఫార్ములా అప్లై చేసుకుంటే సింపుల్గా వస్తుంది, కానీ ఎగ్జామ్లో అయితే ఇలానే సాల్వ్ చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ సమ్ ఇంటిగ్రల్ log x హోల్ స్క్వేర్ బై x dx. ఈ సమ్ని log x హోల్ స్క్వేర్ ఇంటూ 1/x dx. ఈ టర్మ్ని ఇలా రాస్తాను నేను మీకు అర్థం అవడం కోసం. ఇప్పుడు సింపుల్గా అర్థమవుతుంది. మీకు డెరివేషన్ ఫార్ములాస్ తెలుసు కదా, లాగ్ ఎక్స్కి డెరివేషన్ చేస్తే మనకి ఏమొస్తుంది 1/x వస్తుంది. సో ఇక్కడ దేన్ని t అని కన్సిడర్ చేసుకోవాలి, లాగ్ ఎక్స్ని t అని కన్సిడర్ చేసుకోవాలి. లెట్ లాగ్ ఎక్స్ ఈక్వల్ టు t అని కన్సిడర్ చేసుకోండి. t అని కన్సిడర్ చేసుకున్నాక నెక్స్ట్ స్టెప్ ఏంటి డెరివేషన్ అప్లై చేయాలి బోత్ సైడ్స్ కూడా. విత్ రెస్పెక్ట్ టు x చేయండి. log x की डेरिवेशन 1/x, t की डेरिवेशन dt by dx. ఆ by dx ఇదిలో ట్రాన్స్ఫర్ చేస్తే into dx అవుతుంది. సో ఈ 2 ఈక్వేషన్స్ కూడా ఏం చేయాలి ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి.
ఈ టర్మ్ మళ్ళీ రాద్దాం. ఇంటిగ్రల్ ఉంది కదా, ఇంటిగ్రల్ లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ కదా, లాగ్ ఎక్స్ని మనం టీ అని కన్సిడర్ చేసుకుందాం. సో టీ దానికి స్క్వేర్ ఉంది ఇంటూ ఇంకా రిమైనింగ్ ఏం మిగిలిందంటే 1/x ఇంటూ డిఎక్స్ కదా, 1/x ఇంటూ డిఎక్స్ ప్లేస్లో డిటి సబ్స్టిట్యూట్ చేయండి. ఇంటిగ్రల్ టీ స్క్వేర్ని ఫార్ములా అప్లై చేస్తే ఏమొస్తుంది, t³/3 వస్తుంది, ప్లస్ కాన్స్టెంట్ యాడ్ చేయాలి కదా, ప్లస్ సి. నెక్స్ట్ టీ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, లాగ్ ఎక్స్. టీ అంటే లాగ్ ఎక్స్ అనుకున్నాం కదా, సో లాగ్ ఎక్స్ హోల్ క్యూబ్ బై 3 ప్లస్ సి, ఇది ఆన్సర్. నెక్స్ట్ సమ్ ఇంటిగ్రల్ e పవర్ tan ఇన్వర్స్ x బై 1 ప్లస్ x స్క్వేర్ dx. దీన్ని e పవర్ tan ఇన్వర్స్ x ఇంటూ 1/1 ప్లస్ x స్క్వేర్ ఇలా రాసుకోవచ్చు కదా. ఇప్పుడు tan ఇన్వర్స్ x కి డెరివేషన్ చేస్తే 1/1 ప్లస్ x స్క్వేర్ వస్తుంది కదా, సో దేన్ని t అని కన్సిడర్ చేసుకుంటాం, tan ఇన్వర్స్ x ని t అని కన్సిడర్ చేసుకోండి, ఈక్వల్ టు t. బోత్ సైడ్స్ కూడా డెరివేషన్ అప్లై చేయండి. tan ఇన్వర్స్ x కి డెరివేషన్ చేస్తే ఏమొస్తుంది, ఇప్పుడు 1/√1 ప్లస్ x స్క్వేర్, సారీ రూట్ ఉండదు, tan ఇన్వర్స్ x కి డెరివేషన్ చేస్తే ఏమొస్తుంది 1/1 ప్లస్ x స్క్వేర్ ఈక్వల్ టు t కి డెరివేషన్ చేస్తే dt బై dx కదా, ఆ బై dx తెలుగు ట్రాన్స్ఫర్ చేయండి ఇంటూ dx. సో ఈ టర్మ్స్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఆ టర్మ్ ఏమవుతుంది ఇప్పుడు, ఇంటిగ్రల్ ఈ పవర్ tan ఇన్వర్స్ x ఏమనుకున్నాం ఇక్కడ t అని కన్సిడర్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ ఏముంది, 1/1 ప్లస్ x స్క్వేర్ ఇంటూ dx కదా, 1/1 ప్లస్ x స్క్వేర్ ఇంటూ dx అంటే ఏంటి, dt. ఇంటిగ్రల్ e పవర్ t కి ఫార్ములా ఏంటి, e పవర్ t ప్లస్ కాన్స్టెంట్ యాడ్ చేయాలి కదా, ప్లస్ సి. నెక్స్ట్ t ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయాలి కదా, t ప్లేస్లో tan ఇన్వర్స్ x ని సబ్స్టిట్యూట్ చేద్దాం, ప్లస్ కాన్స్టెంట్ సి. నెక్స్ట్ సమ్ వచ్చేసి ఇంటిగ్రల్ లాగ్ 1 ప్లస్ x బై 1 ప్లస్ x dx. దీన్ని లాగ్ 1 ప్లస్ x ఇంటూ 1/1 ప్లస్ x dx. ఆ సమ్ని ఇలా రాయొచ్చు కదా. సో ఇప్పుడు ఇంటిగ్రల్ లాగ్ 1 ప్లస్ x ఇంటూ 1/1 ప్లస్ x, ఈ టర్మ్ని ఇలా రాసుకోవచ్చు కదా. సో ఇప్పుడు లాగ్ xకి డెరివేషన్ చేస్తే ఏమొస్తుంది, లాగ్ xకి డెరివేషన్ చేస్తే 1/x వస్తుంది కదా. సో లాగ్ 1 ప్లస్ xకి డెరివేషన్ చేస్తే ఏమొస్తుంది, 1/1 ప్లస్ x వస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తారు, లాగ్ 1 ప్లస్ xని t అని కన్సిడర్ చేసుకుంటే వస్తుంది. లాగ్ 1 ప్లస్ x ఈక్వల్ టు t అని కన్సిడర్ చేసుకోండి, బోత్ సైడ్స్ డెరివేషన్ అప్లై చేయండి. ఇప్పుడు లాగ్ 1 ప్లస్ xకి డెరివేషన్ చేస్తే ఏమొస్తుంది, 1/1 ప్లస్ x. x ప్లేస్లో 1 ప్లస్ x ఉంది, దానికి మళ్ళీ ఇన్నర్ డెరివేషన్ చేసిన 1 వస్తుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఈక్వల్ టు టీకి డెరివేషన్ చేస్తే dt బై dx కదా, బై dx ఇవతల ట్రాన్స్ఫర్ చేయండి, ఇంటూ dx అవుతుంది. ఈ టూ టర్మ్స్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం, ఏమవుతుంది అది, ఇంటిగ్రల్ లాగ్ 1 ప్లస్ xని ఏమని కన్సిడర్ చేసాం, t కదా. ఇంకా ఏం రిమైనింగ్ ఉంది, 1/1 ప్లస్ x ఇంటూ dx ఉంది, 1/1 ప్లస్ x ఇంటూ dx ప్లస్ ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు, dt. ఇంటిగ్రల్ t అంటే ఫార్ములా ఏంటి, ఫార్ములా వేసి సాల్వ్ చేస్తే t²/2 వస్తుంది, ప్లస్ కాన్స్టెంట్ c. t అంటే ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, మళ్ళీ లాగ్ 1 ప్లస్ x, దానికి స్క్వేర్ ఉంది కదా, హోల్ స్క్వేర్ బై 2 ప్లస్ c. ఓకేనా, అది ఆన్సర్. నెక్స్ట్ సమ్ ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ x బై 1 ప్లస్ tan x హోల్ క్యూబ్ dx. ఇక్కడ tan x ని f of x అనుకుంటే దాన్ని డెరివేషన్ చేస్తే సీకెంట్ స్క్వేర్ x వస్తుంది కదా, సీకెంట్ స్క్వేర్ x అనేది f డాష్ ఆఫ్ x అవుతుంది. సో ఇక్కడ tan x నైనా t అని కన్సిడర్ చేసుకోవచ్చు, లేకపోతే 1 ప్లస్ tan x నైనా t అని కన్సిడర్ చేసుకోవచ్చు. ఎందుకంటే 1 ప్లస్ tan x కి డెరివేషన్ అప్లై చేసినా కూడా సీకెంట్ స్క్వేర్ x వస్తుంది, 1 కి డెరివేషన్ చేస్తే 0 కదా. సో 1 ప్లస్ tan x ని t అని కన్సిడర్ చేసుకుందాం.
డెరివేషన్ ఆన్ బోత్ సైడ్స్. 1కి డెరివేషన్ 0 కదా, tan xకి డెరివేషన్ చేస్తే secant square x వస్తుంది ఈక్వల్ టు t కి డెరివేషన్ dt బై dx ఇక్కడ రాసుకుందాం. ఇప్పుడు సమ్ ఏంటి, ఇంటిగ్రల్ secant square x బై 1 ప్లస్ tan x హోల్ క్యూబ్ కదా. ఇప్పుడు టోటల్ ఈ సమ్ ని t లోకి కన్వర్ట్ చేద్దాం. x లో ఉన్న ఫంక్షన్ మొత్తాన్ని t లోకి కన్వర్ట్ చేద్దాం. ఇంటిగ్రల్ న్యూమరేటర్ లో ఏముంది టోటల్ గా dx కూడా న్యూమరేటర్ లో ఉన్నట్టే కదా, అంటే న్యూమరేటర్ లో ఏముంది secant square x into dx ఉంది. secant square x into dx ప్లేస్ లో ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు, dt బై ఉంది కదా, బై 1 ప్లస్ tan x ని ఏమనుకున్నాం, t అనుకున్నాం కదా, t దానికి క్యూబ్ ఉంది. సో ఇలా ఉంటే ఫార్ములా ఏం లేదు కదా, అందుకని t క్యూబ్ ని న్యూమరేటర్ లోకి తీసుకెళ్ళండి. అంటే ఏమవుతుంది, పవర్ కి మైనస్ వస్తుంది. 1 బై టీ క్యూబ్ ని t పవర్ -3 అని రాయొచ్చు. ఇంకా ఏముంది, dt ఉంది. సో ఇప్పుడు ఫార్ములా ఏంటి, ఇంటిగ్రల్ x పవర్ n dx x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 ప్లస్ c కదా. n ప్లేస్ లో ఇక్కడ ఏముంది, సో ఇది t లో ఉంది, అది x లో ఉంది, అది ప్రాబ్లం కాదు. n ప్లేస్ లో -3 ఉంది కదా, n ప్లేస్ లో -3 సబ్స్టిట్యూట్ చేయండి. -3 ప్లస్ 1 బై -3 ప్లస్ 1 ప్లస్ c. -3 ప్లస్ 1 అంటే -2 బై -2, అది సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇంటిగ్రల్ t పవర్ -3 ని సాల్వ్ చేస్తే ఏమొచ్చింది, t పవర్ -2 బై -2 వచ్చింది. ప్లస్ ఇంటిగ్రేషన్ కంప్లీట్ అయింది కాబట్టి కాన్స్టెంట్ యాడ్ చేయాలి. నెక్స్ట్ ఈ మైనస్ ముందు రాస్తున్నా, t పవర్ -2 ని మళ్ళీ ఏం రాయొచ్చు, దాన్ని డినామినేటర్కి తీసుకొస్తే పవర్ అనేది పాజిటివ్ అవుతుంది. 1 బై ఇక్కడ ఆల్రెడీ 2 ఉంది కదా, 2 ఇంటూ t పవర్ -2 కిందకి తీసుకొస్తున్నాం. సో అదేమవుతుంది, t స్క్వేర్ అవుతుంది, t పవర్ +2 అవుతుంది, ప్లస్ కాన్స్టెంట్ c ఈక్వల్ టు -1 బై 2 ఇంటూ t అంటే ఏం కన్సిడర్ చేసాం, 1 ప్లస్ tan x. దానికి స్క్వేర్ ఉంది కదా, ప్లస్ కాన్స్టెంట్ c. నెక్స్ట్ ఇంటిగ్రల్ cos x బై 1 ప్లస్ sin x హోల్ స్క్వేర్ dx. ఇక్కడ కూడా sin x కి డెరివేషన్ చేస్తే cos x వస్తుంది కదా. సో ఒక sin x నే t అని కన్సిడర్ చేసుకోవచ్చు, లేకపోతే 1 ప్లస్ sin x మొత్తాన్ని కూడా t అని కన్సిడర్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం 1 ప్లస్ sin x నే t అని కన్సిడర్ చేసుకుందాం. కన్సిడర్ చేసుకుని బోత్ సైడ్స్ కూడా డెరివేషన్ అప్లై చేయండి. 1 కి డెరివేషన్ 0 కదా, సో sin x కి డెరివేషన్ ఏంటి, cos x ఈక్వల్ టు t కి డెరివేషన్ dt బై dx ఇతరులకు వస్తే మల్టిప్లై చేస్తుంది. ఈ 2 టర్మ్స్ కూడా సమ్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏముంది అక్కడ, ఇంటిగ్రల్ న్యూమరేటర్ లో ఏముంది, cos x ఇంటూ dx కదా, cos x ఇంటూ dx ప్లస్ లో ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు, dt బై 1 ప్లస్ sin x అంటే ఏం తీసుకున్నాం, t కదా, t కి ఏముంది, స్క్వేర్ ఉంది. అగైన్ ఇందాకలాగే ఈ t స్క్వేర్ ని న్యూమరేటర్ లోకి తీసుకెళ్లాలంటే ఏమవుతుంది, t పవర్ -2 అవుతుంది, పవర్ కి మైనస్ వస్తుంది ఇంటూ dt. నెక్స్ట్ ఫార్ములా అప్లై చేస్తే ఏమవుతుంది, t పవర్ n ప్లస్ 1 కదా, n అంటే ఇక్కడ -2 ప్లస్ 1 బై -2 ప్లస్ 1 ప్లస్ కాన్స్టెంట్ c ఈక్వల్ టు t పవర్ -2 ప్లస్ 1 అంటే -1 బై -2 ప్లస్ 1 అంటే -1 ప్లస్ c. సో మైనస్ ముందు రాస్తున్నా, న్యూమరేటర్ లో ఉన్న డినామినేటర్ లో ఉన్న మైనస్ మైనసే కదా, మైనస్ t పవర్ -1 ని 1 బై t అని రాయొచ్చు. 1 బై t ప్లస్ c ఈక్వల్ టు -1 బై t అంటే ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు, 1 ప్లస్ sin x ప్లస్ కాన్స్టెంట్ c. అది ఆన్సర్. నెక్స్ట్ సమ్, ఇంటిగ్రల్ క్యూబ్ రూట్ sin x, అది 3 ఇంటూ రూట్ sin x కాదు, క్యూబ్ రూట్ sin x ఇంటూ cos x dx. నార్మల్గా ఇది స్క్వేర్ రూట్, ఈ స్క్వేర్లో ఏం లేదంటే 2 ఉందని అర్థం. స్క్వేర్ రూట్ x ఇలా ఉంటే దాన్ని x పవర్ 1/2 అని రాస్తాం కదా, ఎందుకంటే ఇక్కడ స్క్వేర్ రూట్ కాబట్టి.
క్యూబ్ రూట్ ఎలా రాస్తాం, హోల్ పవర్ 1/3 అని రాయొచ్చు. దీన్ని ఎలా రాయొచ్చు, sin x హోల్ పవర్ 1/3, ఇది క్యూబ్ రూట్ కాబట్టి ఇంటూ cos x ఉంది. సో ఇక్కడ sin x ని డెరివేషన్ చేస్తే cos x వస్తుంది కదా, సో sin x ని t అని కన్సిడర్ చేసుకుందాం. sin x ని t అనుకుని బోత్ సైడ్స్ డెరివేషన్ అప్లై చేద్దాం. sin x కి డెరివేషన్ చేస్తే cos x ఇంటూ dx ఈక్వల్ టు dt వస్తుంది. ఈ టూ టర్మ్స్ కూడా ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఇంటిగ్రల్ sin x ఏమనుకున్నావు, t అనుకున్నావు, t పవర్ 1/3 కదా, 1/3 ఉంది కాబట్టి 1/3 ఇంటూ ఏం మిగిలింది, cos x ఇంటూ dx. cos x ఇంటూ dx ప్లేస్లో dtని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఈక్వల్ టు t ఇంటిగ్రల్ x పవర్ n ఫార్ములాని అప్లై చేయండి. ఫార్ములా ఏంటి, x పవర్ n ప్లస్ 1/n ప్లస్ 1 ప్లస్ c కదా, ఇక్కడ n ప్లేస్లో 1/3 ఉంది, x ప్లేస్లో t ఉంది. సో t పవర్ n ప్లస్ 1 కదా, n అంటే 1/3 ప్లస్ 1/3 ప్లస్ 1 ప్లస్ c ఈక్వల్ టు t పవర్ 1/3 ప్లస్ 1 ఎల్సిఎం తీస్తే ఏమొస్తుంది, 3 ఇంటూ 1 3, 3 ప్లస్ 1 4, 4/3 వస్తుంది బై 3 ఇంటూ 1 3, 3 ప్లస్ 1 4, 4/3 ప్లస్ c. ఈ 4/3 డినోమినేటర్లో ఉంది, అది న్యూమరేటర్లోకి ట్రాన్స్ఫర్ చేస్తే రెసిప్రోకల్ అవుతుంది, 3/4 అవుతుంది. 3/4 ఇంటూ t పవర్ 4/3, t అంటే డైరెక్ట్గా ఇక్కడే సబ్స్టిట్యూట్ చేయండి, sin x హోల్ పవర్ 4/3 ప్లస్ c, ఇది ఆన్సర్. నెక్స్ట్ ఇంటిగ్రల్ 2x ఇంటూ e పవర్ x స్క్వేర్ dx. ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది, x స్క్వేర్ని డెరివేషన్ చేస్తే 2x వస్తుంది కదా, సో x స్క్వేర్ని t అని కన్సిడర్ చేసుకోండి, బోత్ సైడ్స్ డెరివేషన్ అప్లై చేయండి. x స్క్వేర్ని డెరివేషన్ చేస్తే 2x వస్తుంది ఇంటూ dx ఈక్వల్ టు dt. ఈ టూ టర్మ్స్ని కూడా ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, ఇంటిగ్రల్ ముందు ఈ టర్మ్ రాయండి, ఈ పవర్ x స్క్వేర్ ఉంది కదా, x స్క్వేర్ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు, t. ఇంకా ఏం రిమైనింగ్ ఉంది, 2x ఇంటూ dx మిగిలింది, ఇది రాసాం కదా, ఇంకా 2x ఇంటూ dx మిగిలింది. 2x ఇంటూ dx అంటే ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు, dt సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఇంటిగ్రల్ e పవర్ x అంటే e పవర్ x ప్లస్ c కదా, ఇంటిగ్రల్ e పవర్ t అంటే e పవర్ t ప్లస్ c. నెక్స్ట్ t ప్లస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు, x స్క్వేర్, e పవర్ x స్క్వేర్ ప్లస్ c, ఇది ఆన్సర్. నెక్స్ట్ సమ్ ఇంటిగ్రల్ e పవర్ log x బై x dx. దీన్ని ఎలా రాయొచ్చు అంటే ఇంటిగ్రల్ e పవర్ log x ఇంటూ 1/x అని రాయొచ్చు కదా, ఇచ్చిన దాన్ని ఇలా మార్చి రాసా. సో log x కి డెరివేషన్ చేస్తే 1/x వస్తుంది కదా, ఓన్లీ log x ని t అని కన్సిడర్ చేసుకోండి. ఓన్లీ log x ని t అని కన్సిడర్ చేసుకోండి. ఈ పవర్ log x ని డెరివేషన్ చేస్తే ఇక్కడ టర్మ్ ఏం లేదు కదా వచ్చేది, ఓన్లీ log x కి డెరివేషన్ ఉంది 1/x. సో log x ని మాత్రమే t అని కన్సిడర్ చేసుకున్నాం, బోత్ సైడ్స్ డెరివేషన్ అప్లై చేయండి. సో ఏమొస్తుంది, 1/x ఇంటూ dx ఈక్వల్ టు dt వస్తుంది కదా. ఈ టూ టర్మ్స్ కూడా ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. సో అది ఎలా మారుతుంది, ఇంటిగ్రల్ ఈ పవర్ log x అంటే ఏంటి, t కదా, ఇంకా రిమైనింగ్ ఏముంది, 1/x ఇంటూ dx. 1/x ఇంటూ dx అంటే dt. ఇంటిగ్రల్ ఈ పవర్ t అంటే ఈ పవర్ t. ఈ పవర్ t ప్లేస్లో మళ్ళీ ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు, log x. సో ఎక్స్పోనెన్షియల్ లాగరిథం క్యాన్సిల్ అయ్యి x వస్తుంది, ఆన్సర్ x ప్లస్ c. ఇది ఐపీఏలో వస్తే ఇలా సాల్వ్ చేయొచ్చు, లేకపోతే మీకు సింపుల్గా ఎలా ఉంది, ఇది ఎక్స్పోనెన్షియల్ లాగరిథం డైరెక్ట్గా ఇక్కడే క్యాన్సిల్ అవుతాయి కదా. సో అదేమొస్తుంది, ఇంటిగ్రల్ ఎక్స్పోనెన్షియల్ లాగరిథం క్యాన్సిల్ అయితే x మిగులుతుంది బై x ఉంది dx. x క్యాన్సిల్ అయితే ఇంటిగ్రల్ 1 కదా, ఇంటిగ్రల్ 1కి ఫార్ములా x ప్లస్ c. సో సేమ్ ఆన్సర్ వస్తుంది, కాకపోతే దీన్ని మీరు ఇలాగే సాల్వ్ చేయండి. నెక్స్ట్ సమ్ ఇంటిగ్రల్ x పవర్ 8 బై 1 ప్లస్ x పవర్ 18.
ఇక్కడ x పవర్ 18కి డెరివేషన్ చేస్తే ఏమొస్తుంది 18 ఇంటూ x పవర్ 17 సంథింగ్ అలా వస్తుంది కదా. x పవర్ 8ని డిఫరెన్షియేట్ చేస్తే 8 ఇంటూ x పవర్ 7 వస్తుంది. సో ఏ టర్మ్ని డెరివేషన్ చేసినా ఇంకో టర్మ్ రావట్లేదు. సో ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని x పవర్ 18 ఉంది కదా, దాన్ని x పవర్ 9 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా. x పవర్ 18ని x పవర్ 9 హోల్ స్క్వేర్ అని రాసుకున్నా. 9 ఇంటూ 2 మళ్ళీ 18 వస్తుంది. సో ఇప్పుడు x పవర్ 9ని t అని తీసుకోండి. x పవర్ 9ని t తీసుకుంటే దీనికి డెరివేషన్ చేస్తే 9 ఇంటూ x పవర్ 8 వస్తుంది. x పవర్ 8 అయితే వస్తుంది కదా, కాన్స్టెంట్ ఎలా ఉన్నా సరే వేరియబుల్ టర్మ్ వస్తే మనకి సొల్యూషన్ అనేది వస్తుంది. సో దీనికి బోత్ సైడ్స్ కూడా డెరివేషన్ అప్లై చేయండి. అప్లై చేస్తే x పవర్ 9కి డెరివేషన్ 9 ఇంటూ x పవర్ 8 ఈక్వల్ టు tకి డెరివేషన్ dt బై dx కదా. బై dx ఎదురుకు వస్తే ఇంటూ dx అవుతుంది ఈక్వల్ టు dt మిగులుతుంది వదిలా. సో 9 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కదా, 9 అవతలకు ట్రాన్స్ఫర్ చేయండి, డివైడ్ చేస్తుంది. x పవర్ 8 ఇంటూ dx ఈక్వల్ టు dt బై 9. ఇక్కడ ఏ టర్మ్ ఉందో అది మాత్రమే LHSలో ఉంచి రిమైనింగ్ అంతా RHSకి పంపించేయాలి. సో సమ్ తీసుకోండి మళ్ళీ. ఇంటిగ్రల్ న్యూమరేటర్లో ఏముంది ఇప్పుడు x పవర్ 8 ఇంటూ dx ఉంది. x పవర్ 8 ఇంటూ dx ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు, dt బై 9 హోల్ బై ఇంకా రిమైనింగ్ ఏముంది 1 ప్లస్ x పవర్ 9ని కదా t అనుకున్నాం, t పవర్ 2 ఉంది, t స్క్వేర్. ఓకే, ఇప్పుడు 1/9 అనేది కాన్స్టెంట్ కదా, ఆ 1/9ని ముందుకు తెచ్చేయండి. ఇంకా రిమైనింగ్ ఏముంది dt బై 1 ప్లస్ t స్క్వేర్ ఉంది. ఇంటిగ్రల్ 1/1 ప్లస్ x స్క్వేర్ ఫార్ములా ఏంటి, tan ఇన్వర్స్ x కదా. ఇంటిగ్రల్ 1/1 ప్లస్ x స్క్వేర్ dx ఫార్ములా tan ఇన్వర్స్ x ప్లస్ c కదా. సో x ప్లేస్లో సేమ్ t ఉంది, dx ఇక్కడున్నా ఇక్కడున్నా, dt ఇక్కడున్నా సేమే. 1/9 ఇంటూ దీనికి ఆన్సర్ ఏమవుతుంది tan ఇన్వర్స్ t ప్లస్ కాన్స్టెంట్ c. నెక్స్ట్ ఏం చేయాలి, t ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయాలి, x పవర్ 9ని సబ్స్టిట్యూట్ చేయాలి. 1/9 tan ఇన్వర్స్ t అంటే ఏంటి, x పవర్ 9 ప్లస్ కాన్స్టెంట్ c. అది ఆన్సర్. నెక్స్ట్ సమ్ ఇంటిగ్రల్ e పవర్ x ఇంటూ 1 ప్లస్ x బై కాస్ స్క్వేర్ x ఇంటూ e పవర్ x dx. ఇక్కడ x ఇంటూ e పవర్ xని t అని కన్సిడర్ చేసుకోండి, ఎందుకంటే దీన్ని డెరివేషన్ చేస్తే ఈ టర్మ్ వస్తుంది. x ఇంటూ e పవర్ xని t అని కన్సిడర్ చేసుకోండి. ఇక్కడ du ఇది v అనుకోండి, మీకు డెరివేషన్స్లో తెలిసి ఉంటుంది కదా uv ఫార్ములా ఏంటి, uv డాష్ ప్లస్ vu డాష్ కదా. సో xని u అనుకోండి, e పవర్ xని v అనుకోండి, దానికి డెరివేషన్ అప్లై చేస్తే ఏమొస్తుంది, ఫస్ట్ ఏంటి u అంటే ఏంటి x, v డాష్ v అంటే ఏంటి e పవర్ x కదా, e పవర్ xకి డెరివేషన్ చేసిన e పవర్ x ప్లస్ ఉంది కదా, ప్లస్ v అంటే ఏంటి e పవర్ x ఇంటూ u డాష్, u అంటే x కదా, u డాష్ అంటే xకి డెరివేషన్ ఏంటి 1. సో ఈ 2 టర్మ్ ఈక్వల్ టు tకి డెరివేషన్ చేస్తే dt బై dx. ఈ 2 టర్మ్స్లో e పవర్ xని కామన్ తీయండి, ఇంకా రిమైనింగ్ ఏముంది x ప్లస్ 1 ఉంది. ఈ బై dx ఇతరులు ట్రాన్స్ఫర్ చేస్తే ఇంటూ dx ఈక్వల్ టు dt మిగిలింది. సో ఈ టర్మ్ ఒకటే కదా, 1 ప్లస్ x అన్న x ప్లస్ 1 అన్న సేమ్. ఇప్పుడు ఇచ్చిన సమ్ మళ్ళీ కన్సిడర్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ 2 మార్క్స్ సమ్ ఇది. ఇంటిగ్రల్ e పవర్ x ఇంటూ 1 ప్లస్ x ఇంటూ dx, అదే కదా న్యూమరేటర్లో ఉన్న టర్మ్, అది ఇది సేమే కాబట్టి ఈ టర్మ్ ప్లేస్లో మనం dtని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. dt బై ఇంకా డినోమినేటర్ ఏముంది కాస్ స్క్వేర్ x ఇంటూ e పవర్ x ఉంది, x ఇంటూ e పవర్ xని ఏమని కన్సిడర్ చేసుకున్నాం, t అని కన్సిడర్ చేసుకున్నాం. సో 1/cos అంటే ఏంటి సీకెండ్, 1/cos స్క్వేర్ అంటే సీకెండ్ స్క్వేర్ t dt. ఇంటిగ్రల్ సీకెండ్ స్క్వేర్ x అంటే ఏంటి ఫార్ములా tan x కదా, ఇంటిగ్రల్ సీకెండ్ స్క్వేర్ t అంటే
tan t ప్లస్ కాన్స్టెంట్ యాడ్ చేయాలి కదా c. tan t అంటే ఏంటి, x ఇంటూ e పవర్ x ప్లస్ కాన్స్టెంట్ c. చాలా ఇంపార్టెంట్ సమ్ ఇది. నెక్స్ట్ సమ్ ఇంటిగ్రల్ సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్ బై ఎక్స్ డిఎక్స్. దాన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఇంటిగ్రల్ సైన్ ఆఫ్ log x into 1 by x dx. సో log x ని డెరివేషన్ చేస్తే 1 by x వస్తుంది కదా, log x ని t అని కన్సిడర్ చేసుకుందాం. బోత్ సైడ్స్ డెరివేషన్ అప్లై చేయండి. log x కి డెరివేషన్ 1 by x ఈక్వల్ టు t కి డెరివేషన్ dt by dx కదా, by dx ఇతలికి ట్రాన్స్ఫర్ చేసా. ఇప్పుడు ఈ టర్మ్ ఉంది కదా, దాన్ని మళ్ళీ కన్సిడర్ చేసుకుందాం. ఇంటిగ్రల్ సైన్ ఉంది కదా, సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఉంది. లాగ్ ఎక్స్ని ఏమని కన్సిడర్ చేసుకున్నాం, టీ అని కన్సిడర్ చేసుకున్నాం. ఇంకా రిమైనింగ్ ఏం మిగిలింది, 1 by x ఇంటూ డిఎక్స్. 1 by x ఇంటూ డిఎక్స్ అంటే డిటి. ఓకే కదా. ఇంటిగ్రల్ సైన్ టీకి ఫార్ములా ఏంటి, మైనస్ కాస్ టీ. డెరివేషన్ ఆఫ్ సైన్ టీ అంటే ప్లస్ కాస్ టీ వస్తుంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ టీ అంటే మైనస్ కాస్ టీ వస్తుంది. ప్లస్ సి మైనస్ కాస్ టీ అంటే ఏంటి, లాగ్ ఎక్స్ ప్లస్, అది ఆన్సర్. నెక్స్ట్ సమ్ ఇంటిగ్రల్ కాస్ రూట్ ఎక్స్ బై రూట్ ఎక్స్ డిఎక్స్. ఇక్కడ రూట్ ఎక్స్ని టీ అని కన్సిడర్ చేసుకోండి, ఎందుకంటే రూట్ ఎక్స్ని డెరివేషన్ చేస్తే 2 రూట్ ఎక్స్ వస్తుంది, 1 by రూట్ ఎక్స్ వస్తుంది కదా. సో దాని నుంచి సాల్వ్ చేయొచ్చు. 1 by 2 రూట్ ఎక్స్ వస్తుంది. కాన్స్టెంట్తో ప్రాబ్లం ఏమి ఉండదు, వేరియబుల్ టర్మ్ అయితే సేమ్ వస్తుంది కదా. సో దీనికి బోత్ సైడ్స్ కూడా డెరివేషన్ అప్లై చేద్దాం. రూట్ ఎక్స్కి డెరివేషన్ 1 by 2 రూట్ ఎక్స్ వస్తుంది, ఈక్వల్ టు టీకి డెరివేషన్ dt by dx వస్తుంది. సో బై డిఎక్స్ని ఇతరులకు ట్రాన్స్ఫర్ చేయండి, 2ని అక్కడికి ట్రాన్స్ఫర్ చేయండి. రిమైనింగ్ ఏం మిగులుతుంది, 1 by రూట్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈక్వల్ టు 2 ఇక్కడే డివైడ్ చేస్తుంది, అవతల ట్రాన్స్ఫర్ చేస్తే మల్టిప్లై చేస్తుంది 2 dt. ఓకే కదా. ఇప్పుడు ఈ 2 టర్మ్స్ కూడా ఈ సమ్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇంటిగ్రల్ కాస్ రూట్ ఎక్స్ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు, టీ. ఇంకా రిమైనింగ్ ఏముంది అక్కడ, 1 by రూట్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఉంది. లేదంటే దీన్ని ఇంటిగ్రల్ కాస్ రూట్ ఎక్స్ ఇంటూ 1 by రూట్ ఎక్స్ డిఎక్స్ ఇలా రాసుకోవచ్చు కదా. సో కాస్ రూట్ ఎక్స్ అంటే టీ సబ్స్టిట్యూట్ చేస్తాం, ఇంకా రిమైనింగ్ టర్మ్ ఏముంది, 1 by రూట్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ కదా. 1 by రూట్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అంటే 2 dt సబ్స్టిట్యూట్ చేయొచ్చు. 2 కాన్స్టెంట్ కాబట్టి బయటికి తీసుకురండి. 2 ఇంటూ ఇంటిగ్రల్ కాస్ టీ dt. 2 ఇంటూ ఇంటిగ్రల్ కాస్ టీకి ఫార్ములా ఏంటి, సైన్ టీ. సైన్ టీ ప్లస్ కాన్స్టెంట్ సి. 2 ఇంటూ సైన్ టీ అంటే ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, రూట్ ఎక్స్ ప్లస్ కాన్స్టెంట్ సి. అది ఆన్సర్. 1 by x log x ఇంటూ log of log x కదా. ఇక్కడ log of log xని t అని కన్సిడర్ చేసుకోండి. రిమైనింగ్ పార్ట్ అంతా దాన్ని డెరివేషన్ చేస్తే వస్తుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సమ్ అండి. log of log xని t అని కన్సిడర్ చేసుకున్నాం. ఓకేనా. t అని కన్సిడర్ చేసుకున్నాక నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, బోత్ సైడ్స్ కూడా డెరివేషన్ అప్లై చేయాలి. సో నార్మల్గా log xకి డెరివేషన్ ఏంటి, 1 by x కదా. సో ఈ log xని x అని కన్సిడర్ చేయండి, log x అని కన్సిడర్ చేయండి. log xకి డెరివేషన్ చేస్తే 1 by x కదా. సో ఏమొస్తుంది, 1 by x ప్లేస్లో log x ఉంది. ఓకేనా. నెక్స్ట్ మనం విత్ రెస్పెక్ట్ టు x చేస్తున్నాం ఇన్ డెరివేషన్, కానీ x ప్లేస్లో మనకి log x ఉంది. సో log xకి ఏం చేయాలి, మళ్ళీ డెరివేషన్ అప్లై చేయాలి. దాన్ని ఇన్నర్ డెరివేషన్ అంటాం. ఇన్నర్ డెరివేషన్ ఆఫ్ log x అంటే ఏంటి, 1 by x కదా. ఆ 1 by xని మల్టిప్లై చేద్దాం, ఎందుకంటే ఇది డెరివేషన్ కదా. ఇంటిగ్రేషన్లో అయితే డివైడ్ చేస్తాం, డెరివేషన్లో అయితే మల్టిప్లై చేస్తాం. ఈక్వల్ టు టీకి డెరివేషన్ dt by dx.
సో ఇదేంటి 1/x ముందు రాస్తున్నా, x ఇంటూ log x బై dx ఇవతలకి ట్రాన్స్ఫర్ చేస్తే ఇంటూ dx ఈక్వల్ టు dt. ఇప్పుడు సమ్ కన్సిడర్ చేసుకుందాం మళ్ళీ. ఇంటిగ్రల్ ఇప్పుడు చూడండి 1/, ఉంది కదా, 1/, ఈ టర్మ్ వదలండి. ఈ టర్మ్ ఏమని కన్సిడర్ చేసాం, లాగ్ ఆఫ్ log x ని ఏమనుకున్నాం, t కదా, ఇక్కడ t సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. లాగ్ ఆఫ్ log x అంటే t అనుకున్నాం కదా, t సబ్స్టిట్యూట్ చేసా, ఇది ఒక్కటే సబ్స్టిట్యూట్ చేసాం. ఇంకా రిమైనింగ్ ఏముంది అక్కడ, 1/x log x ఇంటూ dx ఉంది కదా, 1/x log x ఇంటూ dx అంటే ఏమొచ్చింది మనకి, dt. సో ఆ టర్మ్ మొత్తం ప్లేస్లో మనం dtని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో ఇంటిగ్రల్ 1/t అంటే ఫార్ములా log t కదా, ప్లస్ కాన్స్టెంట్ అప్లై చేయాలి, యాడ్ చేయాలి కదా, c. లాగ్ t అంటే ఏం కన్సిడర్ చేసాం, లాగ్ ఆఫ్ log x, t ప్లేస్లో లాగ్ ఆఫ్ log x సబ్స్టిట్యూట్ చేయండి. ప్లస్ కాన్స్టెంట్ c, ఇది ఆన్సర్. నెక్స్ట్ సమ్ ఇంటిగ్రల్ రూట్ ఓవర్ sin x ఇంటూ cos x dx. ఇక్కడ sin x రూట్ లోపల ఉంది కాబట్టి ఆ sin x ని t అని కన్సిడర్ చేసుకుందాం. sin x ని t అని కన్సిడర్ చేసుకుందాం. ఇప్పుడు బోత్ సైడ్స్ కూడా డెరివేషన్ అప్లై చేద్దాం. sin x కి డెరివేషన్ చేస్తే cos x కదా, cos x ఈక్వల్ టు t కి డెరివేషన్ dt బై dx కదా, బై dx ఇవతలకి ట్రాన్స్ఫర్ చేస్తే ఇంటూ dx అవుతుంది. సమ్ ఏంటి ఇప్పుడు, ఇంటిగ్రల్ రూట్ ఓవర్ sin x, రూట్ ఉంది కదా, రూట్ ప్లేస్లో రూట్ వేసా, sin x అంటే ఏం కన్సిడర్ చేసాం, t కదా. నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ ఏం మిగిలింది, cos x ఇంటూ dx మిగిలింది. cos x ఇంటూ dx అంటే ఏమొచ్చింది మనకి, dt. సో రూట్ t ఎలా రాయొచ్చు, t పవర్ 1/2 అని రాయొచ్చు. ఇది ఎలా ఉంది, x పవర్ n ఫార్ములాలో ఉంది. ఫార్ములా ఏంటి, x పవర్ n+1/n+1, t పవర్ n+1 కదా, n అంటే ఏంటి 1/2, 1/2 ప్లస్ 1/2 ప్లస్ 1 ప్లస్ c ఈక్వల్ టు t పవర్ 1/2 ప్లస్ 1 ఎల్సిఎం తీస్తే 2 ఇంటూ 1 2, 2 ప్లస్ 1 3, 3/2 ప్లస్ c. 3/2 ఇక్కడ డివైడ్ చేస్తుంది, అది పైకి న్యూమరేటర్లోకి తీసుకెళ్తే రెసిప్రోకల్ అవుతుంది, అంటే 2/3 అవుతుంది. 2/3 ఇంటూ t పవర్ 3/2 కదా, t అంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేద్దాం. t అంటే ఏంటి, sin x హోల్ పవర్ 3/2 ప్లస్ కాన్స్టెంట్ c, అది ఆన్సర్.